హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ ఫ్లోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో ఈ యొక్క క్యాండిల్ స్టిక్స్ మాస్టరీ ప్రోగ్రాంలో మనము డోజ్ క్యాండిల్స్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాము. ఈరోజు డోజ్ క్యాండిల్స్ యొక్క కజిన్ అయినటువంటి స్పిన్నింగ్ టాప్ ఆర్ స్పిన్నింగ్ బాటమ్ అనే ఈ క్యాండిల్ గురించి తెలుసుకుందాం. సో స్పిన్నింగ్ టాప్ ఫస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత దాని యొక్క సైకాలజీ, ఆ స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ వెనుకున్న సైకాలజీ ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత ఆ స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాము. ఓకే, సో ఫస్ట్ స్ట్రక్చర్. సో ఇది చూడ్డానికి ఎలా ఉంటుందంటే దీని యొక్క బాడీ అనేది, సో మీకు తెలిసిందే, ఏ క్యాండిల్లో అయినా సరే మనకు బాడీ ఉంటుంది, అప్పర్ విక్ ఉంటుంది, లోయర్ విక్ ఉంటుంది. ఈ బాడీ ఎంత రేంజ్లో ఏర్పడుతుంది, అప్పర్ విక్ ఎలా ఏర్పడుతుంది, లోయర్ విక్ ఎలా ఏర్పడుతుంది, దీన్ని బట్టే మనకు డిఫరెంట్ క్యాండిల్స్ యొక్క ఫార్మేషన్ కావచ్చు, వాటి యొక్క స్ట్రెంగ్త్ కావచ్చు డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ మనకు స్మాల్ బాడీ అనేది ఉంటుంది, అప్పర్ విక్ లోయర్ విక్ చూడండి, లాంగ్ అప్పర్ విక్ అండ్ లాంగ్ లోయర్ విక్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ సేమ్ లైక్ డోజీ లాగే ఉంటుంది అనమాట. సో డోజీకి ఈ యొక్క స్పిన్నింగ్ టాప్ అండ్ స్పిన్నింగ్ బాటమ్కి డిఫరెన్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ కనిపిస్తుందా మీకు స్పిన్నింగ్ టాప్. మెయిన్ ఏంటంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బాడీ అనేది మిడిల్లో ఉంటుంది. బాడీ అనేది పైన ఉండదు, కింద ఉండదు. సో బాడీ అనేది మిడిల్ ఉంటుంది. ఈ బాడీకి అట్లీస్ట్ డబల్ ద సైజు అప్పర్ విక్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇది బాడీ అనేది ఒక 10 పాయింట్స్ ఉందనుకోండి, అట్లీస్ట్ 20 పాయింట్స్ అప్పర్ విక్, డౌన్ సైడ్ విక్ కూడా అట్లీస్ట్ 20 పాయింట్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, క్లియరా? సో బాడీకి అట్లీస్ట్ డబల్ అనేవి విక్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనము స్పిన్నింగ్ టాప్ని ఐడెంటిఫై చేయొచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బాడీ అనేది మధ్యలో ఉంటుంది. డోజీలో ఎలా ఉంటాయో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ స్లైడ్లో మీకు డోజీకి ఇంకా స్పిన్నింగ్ టాప్కి యాక్చువల్ డిఫరెన్స్ ఏంటో చెప్తాను. సో డోజ్ క్యాండిల్ మనకు చూడడానికి ఇలా ఉంటుంది. డోజ్ ఏంటి, మనం ఏం చెప్పుకున్నాము, ఈ ఓపెన్ ఈక్వల్ టు క్లోజ్. ఓకేనా, అంటే బాడీ అనేది అస్సలు ఉండదు, కానీ ఇక్కడ ఒక బాడీ అనేది ఉంటుంది. అంటే బాడీ ఉన్నప్పుడు దానికి కలర్ ఉంటుంది కదా, అంటే బయర్స్ సెల్లర్స్ మూవ్ అయిన తర్వాత ఈ బాడీకి రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఉండడం అనేది జరుగుతుందన్నమాట. కానీ ఈ రెండు కజిన్స్ అని చెప్పుకున్నాము, అంటే మొత్తానికి ఒకటే చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి? ఇండికేషన్. బయర్స్ ఉన్నారు యాక్టివ్గా, సెల్లర్స్ అనే వాళ్ళు కూడా ఉన్నారు యాక్టివ్గా అని చెప్తున్నాయి రెండు క్యాండిల్స్. కానీ తేడా ఏంటి, ఇక్కడ బాడీకి మనకు కొంచెం కలర్ అనేది ఉంటుందన్నమాట. కానీ ఆ కలర్ని బట్టి మనము డిసిషన్ తీసుకోవచ్చా, డిసిషన్ అనేది ఆ కలర్ని బట్టి తీసుకోకూడదు. అది ఎలా ఉంటుందో కూడా చూద్దాం. మెయిన్ ఏంటంటే ఒక డోజీకి ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్ ఉంటుంది, వేరే స్పిన్నింగ్ టాప్కి మనకు కొంచెం బాడీ ఉంటుంది, ఆ బాడీకి కలర్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ డోజీ ఏం చెప్తుంది, బాడీ ఆల్మోస్ట్ 0. ఓకేనా, స్పిన్నింగ్ టాప్ ఏంటి, స్మాల్ బాడీ ఉంటుంది, బట్ ఆ బాడీ అనేది మనకు బాడీకి కలర్ అనేది ఉండడం జరుగుతుంది. రోజు మనకి ఏం తెలియజేస్తుంది, టోటల్ ఇండెసిషన్. అంటే బయర్స్ సెల్లర్స్ ఇద్దరు కూడా వార్ నడిచింది, వార్ అయిపోయిన తర్వాత ఇద్దరు కూడా ఒక డైరెక్షన్ అనేది తీసుకోలేకపోయారని చెప్పి మనకు డోజ్ అనేది చెప్తుంది. సేమ్ స్పిన్నింగ్ టాప్ కూడా మనకు ఇండెసిషన్ చెప్తుంది, ప్లస్ ఇండెసిషన్తో పాటు ఫేడింగ్ మొమెంటం అనేది తెలియజేస్తుంది. ఈ ఫేడింగ్ మొమెంటం అనేది ఏంటనేది క్లియర్గా తెలుసుకుందాము. నెక్స్ట్ దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి, సేమ్ కన్ఫర్మేషన్. మనము ఏ క్యాండిల్ అయినా సరే, డోజ్ అయినా అవ్వచ్చు, స్పిన్నింగ్ టాప్, దీన్నే స్పిన్నింగ్ బాటమ్ అని కూడా పిలుస్తారు. ఎందుకు బాటమ్ అని పిలుస్తారో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్పిన్నింగ్ బాటమ్ అవ్వచ్చు, స్పిన్నింగ్ టాప్ అవ్వచ్చు, లేదా డోజ్ అవ్వచ్చు. కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఇందులో ట్రేడ్ అనేది తీసుకోవాలి. సో స్పిన్నింగ్ టాప్ ఇండేషన్తో పాటు మనకేం తెలియజేస్తుందని చెప్పుకున్నాము, ఫేడింగ్ ఆఫ్ మొమెంటం అని చెప్పి చెప్పుకున్నాము. ఆ ఫేడింగ్ ఆఫ్ మొమెంటం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ అప్ ట్రెండ్ ఉందనుకుందాము. ఓకేనా, ఇలా మనకు అప్ ట్రెండ్ అనేది ఉంది. అప్ ట్రెండ్ ఉన్న తర్వాత ఈ స్పిన్నింగ్ టాప్ అనేది ఏర్పడిన తర్వాత నెక్స్ట్ ఏం జరగచ్చు, ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వచ్చు, లేదా ట్రెండ్ అనేది రివర్సల్ కూడా అవ్వచ్చు. ఎనీథింగ్ క్యాన్ బి పాసిబుల్. బాడీ లెంత్ని అండ్ విక్ లెంత్ని బట్టి మనము మొమెంటం అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చని ఫస్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో చూడండి, ఇవి మొరబోజు క్యాండిల్స్ అని పిలుస్తాము. ఇవి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. ఇందులో ఏంటి చూడండి, విక్ ఉందా, విక్ అనేది లేదు. సో స్ట్రాంగ్ మొమెంటం.
సో నెక్స్ట్ స్ట్రాంగ్ మూమెంటం ఏంటి, ఈ క్యాండిల్ చూడండి, విక్ అనేది అప్ సైడ్ కనిపిస్తుంది, డౌన్ సైడ్ కనిపిస్తుంది. మూమెంటం అనేది కొద్దిగా తగ్గింది, అంటే స్ట్రాంగ్నెస్ అనేది తగ్గింది. అప్పర్ సైడ్ నుంచి రిజెక్షను, డౌన్ సైడ్ నుంచి సపోర్ట్ అనేది చూడొచ్చు. సో నెక్స్ట్ క్యాండిల్ చూడండి, ఇది ఎలా ఉంది, ఇది నార్మల్ క్యాండిల్, ఒక విక్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది చూసారా. ఇది మనకు ఫైనల్గా డోజ్ క్యాండిల్లో ఏంటి, మనకి ఎవరూ గెలవలేదు, బయ్యరు గెలవలేదు, సెల్లరు గెలవలేదు. అట్ ది సేమ్ టైం మనకు స్పిన్నింగ్ టాప్ అనేది ఇక్కడ ఉంటుంది. సో చూడండి, ఇది మొమెంటం ఫేడింగ్, 100% మొమెంటం, 80% మొమెంటం, 60% మొమెంటం, అలానే చూసుకుంటే మేబీ ఒక 20% మొమెంటం అనేది మిగిలి ఉంటుంది ఇందులో. సో దీన్ని మనం మొమెంటం ఫేడింగ్ అని చెప్పి చెప్తాం అనమాట. డోజ్ ఏం చెప్తుంది, కంప్లీట్గా బయర్స్ అనేవాళ్ళు లేరు, అలానే సెల్లర్స్ అనేవాళ్ళు కూడా కంట్రోల్లో లేదని చెప్పి మనకు డోజ్ చెప్తుంది. వెరస్ ఇక్కడ మనకు స్పిన్నింగ్ టాప్, స్పిన్నింగ్ బాటంలో మొమెంటం ఉంటుంది, కానీ ఆ మొమెంటంలో మనము ట్రేడ్ అనేది తీసుకోకూడదు. స్పిన్నింగ్ టాప్కి, స్పిన్నింగ్ బాటంకి మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేరిష్, బులిష్ లాగా 2 కలర్స్ ఉంటాయని చెప్పి చెప్పుకున్నాము. చూడండి, గ్రీన్ కలర్ ఉంటుంది, ఇందులోనే సేమ్ రెడ్ కలర్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ఈ కలర్కి ఎటువంటి సిగ్నిఫికెన్స్ అనేది ఉండదండి. ఎందుకు, బాడీ లెంత్ చూడండి ఎంత ఉంది, ఇంత విక్ ఏమో ఇంత ఉంది, అంటే ఇండేషన్ అనేది ఇంత చాలా పెద్దగా ఉంది. పైన కింద విక్ చూడండి ఎంత ఉందో, సేమ్ విక్. సో ఈ చిన్న మొమెంటం, ఈ స్మాల్ మొమెంటం అనేది సిగ్నిఫై చేస్తుందా, మీరే చెప్పండి, ఉండదు కదా. సో ఆ గ్రీన్ని, ఆ రెడ్ని బట్టి మనము డిసిషన్ అనేది తీసుకోకూడదు. ఓకే, ఇది ఒక ఏ లొకేషన్లో ఫామ్ అవుతుంది, నెక్స్ట్ ఫాలోఅప్ క్యాండిల్ ఎలా ఉంటుంది, కన్ఫర్మేషన్ అనేది ఎటువైపు ఉంది అనేది మనకు ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ స్పిన్నింగ్ టాప్ మనకు ఎక్కడ ఫామ్ అవుతాయి, దాని లొకేషన్ ఎక్కడ ఫామ్ అవుతే బెటర్గా ఉంటుందో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో ఇది రన్నింగ్ క్యాండిల్, ఓకేనా. సేమ్ రన్నింగ్ క్యాండిల్స్లో మనకు స్పిన్నింగ్ టాప్ అనేది ఫామ్ అవుంది. మనం ఏం చెప్పుకున్నాము, మొమెంటం పాస్ అయింది, ఈ అప్ సైడ్ మొమెంటం అనేది జస్ట్ ఇక్కడ పాస్ అయిందని చెప్తుంది. నెక్స్ట్ డైరెక్షన్ అనేది మేబీ అప్ సైడ్ ఉండొచ్చు, లేదా డైరెక్షన్ అనేది డౌన్ సైడ్ కూడా ఉండొచ్చు. మనము ఈ యొక్క క్యాండిల్ పడిన వెంటనే మనం డైరెక్షన్ అనేది గెస్ చేయలేము అనమాట. ఇది ఎప్పుడు మనకి ఇంపార్టెంట్ అంటే, ఇలా క్యాండిల్స్ రన్నింగ్లో ఉంటూ మనకి ఇలా స్పిన్నింగ్ టాప్ అనేది ఎప్పుడైతే ఫామ్ అవుతుందో, అట్ ద సేమ్ లెవెల్ మనకు రెసిస్టెన్స్ ఉందనుకోండి, ఆ రెసిస్టెన్స్ జోన్లో ఎప్పుడైతే ఇలాంటి స్పిన్నింగ్ టాప్ ఫామ్ అవుతుందో అప్పుడు దీనికి వెయిటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంతేగాని రన్నింగ్లో ఉన్నప్పుడు ప్రీవియస్ లెవెల్స్, అంటే ఒక 3-4 క్యాండిల్స్ రన్నింగ్లో ఉండి మధ్యలో స్పిన్నింగ్ టాప్ వచ్చింది అనుకోండి, మీరు ఏం అర్థం చేసుకోవాలంటే నెక్స్ట్ ఇంకా మార్కెట్ మొమెంటం ఇంకా అప్ సైడ్ ఉందేమో, లేదా డౌన్ సైడ్ మొమెంటం ఉందేమో, మనకి ఇంకా క్లారిటీ అనేది రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రెసిస్టెన్స్ ఉందనుకోండి, అప్పుడు మాత్రమే దీనికి ఇంపార్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్యాండిల్ ఎలా ఏర్పడుతుంది అనే దాన్ని బట్టి మనకు డైరెక్షన్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ దీని ఫంక్షనాలిటీ ఆల్మోస్ట్ డోజీలానే ఉంటుంది. ఓన్లీ స్లైట్లీ డిఫరెన్స్ ఏంటంటే స్పిన్నింగ్ టాప్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము అనేదే డిఫరెన్స్ అనమాట. సో మనకు చూడండి, డోజీలో ఏంటి, ఇది స్పిన్నింగ్ టాప్ అనుకుందాము, ఓకే. కానీ డోజ్ ఎలా ఉంటుంది, డోజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోజెస్ ఉంటాయి. మీకు డ్రాగన్ ఫ్లై డోజీ అని చెప్పి, గ్రేవ్ స్టోన్ డోజీ అని చెప్పి, లేదా లాంగ్ లెగ్ డోజీ అని చెప్పి ఉంటుంది అనమాట. అంటే ఈ ఇండేషన్, ఈ లాంగ్ విక్ బోత్ సైడ్స్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఇది మనకు స్పిన్నింగ్ టాప్లో అనేది కనపడదు. ఎందుకు కనపడదు అంటే, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఎప్పుడు తెలుస్తుంది, మనకు మధ్యలో ఉండాలి, బాడీ మధ్యలో ఉండాలి, అప్ సైడ్ విక్ ఉంటుంది, డౌన్ సైడ్ విక్ ఉంటుంది. ఇది మనకు డోజ్కి స్పిన్నింగ్ టాప్కి ఉన్న డిఫరెన్స్. సేమ్ ఇలానే డౌన్ ట్రెండ్ వెళ్తున్నప్పుడు, డౌన్ ట్రెండ్లో ఏర్పడిన స్పిన్నింగ్ టాప్, ఈ స్ట్రక్చర్ని ఏమని పిలుస్తామంటే మనము స్పిన్నింగ్ బాటమ్ అని పిలుస్తాము. సేమ్ డౌన్ ట్రెండ్లో ఏర్పడాలి, అక్కడ సపోర్ట్ లెవెల్స్లో అనేది ఏర్పడినప్పుడు మనము దీన్ని స్పిన్నింగ్ బాటమ్ అని పిలుస్తాము. చాలామంది స్పిన్నింగ్ బాటమ్ అనేది యూజ్ చేయరు, అక్కడ ఓన్లీ స్పిన్నింగ్ టాప్ అది ఒక లొకేషన్లో సపోర్ట్ దగ్గర ఏర్పడింది లేదా రెసిస్టెన్స్ దగ్గర ఏర్పడిందని మీకు చెప్తూ ఉంటారు. ఈ పేర్లు కన్ఫ్యూజ్ అవ్వకండి, మీరు కంటెక్స్ట్ అర్థం చేసుకోండి, బాడీ స్ట్రక్చర్ ఎలా ఉందో అర్థం చేసుకోండి. సైడ్ వేస్ మార్కెట్లో వెళ్తున్నప్పుడు మనకు ఇలా డిఫరెంట్ స్పిన్నింగ్ టాప్స్ అనేవి మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉందనుకోండి, మనకు చాలా స్పిన్నింగ్ టాప్స్ అనేవి మనం ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. ఈ సైడ్ వేస్ మార్కెట్లో మనకు ఈ స్పిన్నింగ్ టాప్స్కి ఎటువంటి ఇంపార్టెన్స్ అనేది ఉండదు. ఏం చెప్తుంది ఇక్కడ, ఇండేషన్ చెప్తుంది. ఇండేషన్ డిసిషన్ అనేది ఏర్పడిందా, ఏర్పడలేదు. ఇప్పుడు ఈ రేంజ్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేసి కొత్త క్యాండిల్స్ ఏర్పడతాయో అప్పుడే మనకు డైరెక్షన్ అనేది తెలుస్తుంది. సో హౌ టు యూజ్ ఇట్, మనం స్పిన్నింగ్ టాప్ని ఎలా యూజ్ చేయొచ్చు, స్పిన్నింగ్ టాప్ని యూజ్ చేయడానికి
సిమిలర్ రూల్స్ ఉంటాయండి. లైక్ ఫస్ట్ మనము హై లెవెల్స్ని నోట్ చేసుకోవాలి, సేమ్ అలానే లో లెవెల్స్ని నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాము చెప్పండి. ఫస్ట్ ఏంటి, బాడీ స్పిన్నింగ్ టాప్ ఐడెంటిఫికేషన్, తర్వాత స్పిన్నింగ్ టాప్ లొకేషన్ ఐడెంటిఫికేషన్, సపోర్ట్, రెసిస్టెన్స్, సప్లై అండ్ డిమాండ్ జోన్స్ ఇక్కడ మాత్రమే మనం ఐడెంటిఫై చేయాలి. రన్నింగ్ క్యాండిల్స్లో అంతగా ఇంపార్టెన్స్ అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ ఏంటి, హై నోట్ చేసుకున్నాం, లో అనేది నోట్ చేసుకున్నాము. సో ఎప్పుడైతే ఒక బులిష్ క్యాండిల్ ఈ హై యొక్క అప్సైడ్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు మనకు కన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సేమ్ అలానే ఒక బేరిష్ స్ట్రాంగ్ క్యాండిల్ డౌన్ సైడ్ క్లోజ్ చేస్తుందో అప్పుడు మనకు బేరిష్ కన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. చూడండి, బులిష్ కన్ఫర్మేషన్, బేరిష్ కన్ఫర్మేషన్. ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దాము. రియల్ ఎగ్జాంపుల్లో మనము ఒక స్పిన్నింగ్ టాప్ని ఐడెంటిఫై చేద్దాము. స్పిన్నింగ్ టాప్ ఆర్ స్పిన్నింగ్ బాటమ్ని ఐడెంటిఫై చేసి దాని మీద ట్రేడ్ ఎలా ఉంటుందనేది చూద్దాం. ఇది మనకు నిఫ్టీ చార్ట్ అండి. నిఫ్టీ చార్ట్ చూడండి, డౌన్ ట్రెండింగ్లో ఉంది. డౌన్ ట్రెండింగ్లో ఉన్న తర్వాత ఏమైపడింది, ఈ లెవెల్స్లో మనకు ఒక స్పిన్నింగ్ బాటమ్ అనేది ఏర్పడింది. స్పిన్నింగ్ టాప్ అన్నా స్పిన్నింగ్ బాటమ్ అన్నా ఒకటే అని చెప్పుకున్నాము. బాడీ అనేది మధ్యలో ఉండాలి, బాడీకి డబల్ అనేది విక్స్ అనేవి ఉండాలని చెప్పుకున్నాము. ఓకేనా, దాని తర్వాత ఏం జరిగింది, మనం హై అండ్ లోని నోట్ చేసుకుంటాము. నోట్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్జాంపుల్లో హైని బ్రేక్ చేసింది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటాము. మీ యొక్క రిస్క్ రివార్డ్ని బట్టి మీ యొక్క ట్రేడ్ సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్పిన్నింగ్ టాప్స్ అండ్ స్పిన్నింగ్ బాటమ్స్. ఈ యొక్క క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి బిగ్ క్యాండిల్ అప్, తర్వాత ఒక ఇండేషన్ క్యాండిల్, తర్వాత మనకు ఇంకొక బిగ్ క్యాండిల్ డౌన్ అనేది ఉంది మనకి ఇక్కడ. ఈ క్యాండిల్స్లో మనకు స్పిన్నింగ్ టాప్స్ కావచ్చు, డోజెస్ కావచ్చు. దీన్ని మనము ఈవినింగ్ స్టార్ అని పిలుస్తాము, ప్రస్తుతానికి పేరు చెప్తున్నాను. సో ఇది ఇలాంటివి కూడా ఉంటాయి. ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మనము రాబోయే సెషన్స్లో మనం డిస్కస్ చేద్దాము. సో మనం 5 మిస్టేక్స్ చూద్దాము స్పిన్నింగ్ టాప్ని ఐడెంటిఫై చేయడంలో ప్లస్ స్పిన్నింగ్ టాప్ని ట్రేడ్ చేయడంలో. బిగినర్స్ చేసే 5 మిస్టేక్స్ ఎలా ఉంటాయని చూద్దాం. ఫస్ట్ మెయిన్ మిస్టేక్ ఏంటంటే స్పిన్నింగ్ టాప్ని ఐడెంటిఫై చేయడంలోనే చేస్తారు. సో స్పిన్నింగ్ టాప్ని ఐడెంటిఫై ఎలా చేస్తారు చూడండి. కాలింగ్ ఏ బిగ్ బాడీడ్ క్యాండిల్ విత్ ద స్మాల్ విక్స్ యాజ్ ఎ స్పిన్నింగ్ టాప్. ఓకేనా, బాడీ అనేది పెద్దగా ఉంటుంది, విక్స్ అనేవి చిన్నగా ఉంటాయి. సో వాటిని కూడా స్పిన్నింగ్ టాప్ అని చెప్పి మీరు కన్ఫ్యూజన్లో ఉంటారు. వాటికి ఎటువంటి నేమ్ అనేది ఉండదు అనమాట. స్పిన్నింగ్ టాప్ ఎలా ఏర్పడుతుంది, బాడీ స్మాల్ ఉండాలి, డౌన్ సైడ్ విక్ ఉండాలి, అప్ సైడ్ విక్ ఉండాలి. ఖచ్చితంగా విక్స్ కూడా బాడీ లెంత్ కంటే పెద్దగా విక్స్ లెంత్ అనేది ఉండాలి. సో ఫస్ట్ మిస్టేక్ ఐడెంటిఫికేషన్లోనే జరుగుతుంది అనమాట. ఎంటరింగ్ ఆన్ ద క్యాండిల్ ఇట్ సెల్ఫ్. సేమ్ మిస్టేక్, క్యాండిల్ ఫామ్ అవ్వకుంటే తొందర, అసలు గ్రీన్ పడుతుందంటే బై చేసేయాలి, రెడ్ పడుతుందంటే సెల్ చేసేయాలి. ఎందుకంత తొందర అవసరం లేదు. మన రూల్స్ ఉన్నాయి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన రూల్స్ ఉన్నాయి. మీరు రూల్స్ పక్కగా పాటించండి. ఎందుకు ప్రాఫిట్స్ ఎందుకు రావు చెప్పండి, రూల్స్ పాటించండి. ట్రేడ్ అనేది ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ లెవెల్స్ ఐడెంటిఫై చేయండి, ట్రెండ్ ఐడెంటిఫై చేయండి, లెవెల్ ఐడెంటిఫై చేయండి, ప్లస్ క్యాండిల్ ఐడెంటిఫై చేయండి. బ్రేక్అవుట్ ఉందా, అప్పర్ లెవెల్ బ్రేక్ అవుతుందా లేదా, ఇవన్నీ ఇంపార్టెంట్. కానీ మనకు ఫాస్ట్గా ట్రేడ్ తీసుకోవాలని చెప్పి రన్ అవ్వడము, రివర్సల్ అయిపోతుందని చెప్పి అనుకోవడము, ఒక రేంజ్లో ఉన్నప్పుడే అసలు మార్కెట్ సైడ్ వేస్ మార్కెట్ ఉందా, అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా మనం గుర్తించకపోవడము, ఇవన్నీ ఒక బిగినర్ చేసే మిస్టేక్స్ అండి. రీడ్ ఇన్ ద స్మాల్ బాడీ కలర్ అండ్ ద డైరెక్షన్. ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడితే మనము సెల్ అని, గ్రీన్ క్యాండిల్ స్పిన్నింగ్ టాప్లో ఏర్పడితే బై అనుకోవడము, ఇవన్నీ మిస్టేక్స్ ఎప్పుడైతే అవాయిడ్ చేస్తారో అప్పుడే మీరు ఒక ట్రేడర్గా డెవలప్ అవుతారు. సో ఒక స్పిన్నింగ్ టాప్ ఏర్పడిన వెంటనే మనకు మొత్తం డైరెక్షన్ అనేది రివర్స్ అయిపోతుంది అనడము, ఇవన్నీ మిస్టేక్స్ అండి. స్పిన్నింగ్ టాప్ ఏం చెప్తుంది మనకి, స్పిన్నింగ్ టాప్ అవ్వచ్చు, డోజ్ అవ్వచ్చు, మనకి ఏం చెప్తుంది, మొమెంటం అనేది పాస్ అయింది. సో ఇక్కడ ఒక ఎంట్రీకి ఒక ఛాన్స్ అనేది ఉంది అనేది మాత్రమే తెలియదు. మనకు థంబ్ రూల్స్ ఉన్నాయండి, ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాము, ఇప్పుడే నేను చెప్పడం కూడా జరిగింది. ఫస్ట్ ఏంటి, ట్రెండ్ ఐడెంటిఫికేషన్. ట్రెండ్ అనేది ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఓకే, ట్రెండ్ ఐడెంటిఫై చేసిన తర్వాత లొకేషన్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, లొకేషన్లో క్యాండిల్ ఐడెంటిఫై చేయాలి. కన్ఫర్మేషన్ ఎటువైపు ఉందో చూడాలి, వాల్యూమ్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయా నెక్స్ట్ క్యాండిల్స్లో చూసుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే ఒక ట్రేడ్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట.